ఎంత కష్టం చేసిన గొర్రెకు బెత్తుడే తోక. అదేందది ఎంత సంపాదించిన గొర్రెకు బెత్తుడే తోక అంటారు కదా. సంపాదించాడు ఏంది కోట్ల రూపాయలు అనుకుంటున్నారా? కాదు, నడువుల నొప్పులు, మోకాలు నొప్పులు, ఆ నొప్పులు ఈ నొప్పులు అన్ని నొప్పులు అనమాట. కుండీలో మొక్కలు పెడితే పాసిపోకుండా ఖరాబ్ కాకుండా ఇలా హోల్ పెట్టుకోవాలంట. మన సబ్స్క్రైబర్స్ కి చెప్పమ్మాయి అని అంటున్నాడు. ఎవరైనా తెలియని వాళ్ళైతేనే తెలుసుకోండి, తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి. ఎండలో పడి పడి పని చేస్తాడు. ఏం పొలం పని చేసే వాళ్ళదే కష్టమా? మరి సిమెంట్ పని చేసే వాళ్ళని మీరు గుర్తించరా? మీరు ఏమైనా బంగారం వేస్తారా? మీ దగ్గర మాల్ ఎందుకు అంత రేటు? లేకుంటే సిమెంట్ ఒక్కటే వేసి మాల్ తయారు చేస్తారా? తెలిసి అడుగుతారో తెలియకుండా అడుగుతారో రేట్లు నాకైతే ఏం అర్థం కాదు. కానీ ఒక్క సిమెంట్ తోటి మాల్ తయారైపోద్దా? దాంట్లో ఇంక ఏం కలపరా? ఈ పని నీడ పట్టును కూర్చొని చేసే పని కాదు, మంచి ఎండకు పని చేయాల్సిందే. దాంట్లో మన కష్టమే ఉండదా? ఒక పూల కుండీ పోయాలంటే మార్నింగ్ పోస్తే ఈవినింగ్ ఇప్పాలి. సిమెంట్ వస్తువు కదా, వాటర్ క్యూరింగ్ బాగా చేయాలి. ఒక్కదానికి వారం రోజులు కంపల్సరీగా అయితే పడుతుంది అనమాట వాటర్ క్యూరింగ్. దానికి కరెంట్ బిల్ ఏంది, వాటర్ బిల్ ఏంది మీరే చెప్పండి.